బాగానే ఉంది. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు? తను బాగా ఆడతారు గేమ్, సో తనని. అంటే ఇంకా ఉన్నారు కదా, గౌతమ్ బాగానే ఆడుతున్నాడు, పృథ్వీ బాగానే. గౌతమ్ అంతగా తను కొంచెం ఓవర్ అనిపిస్తుంది, సో నిఖిల్ బెస్ట్ అనుకుంటున్నాను. అయితే నిఖిల్ కానీ నబిల్ కూడా బాగానే ఆడుతుంది తను కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ కూడా బాగానే ఆడుతుంది. సో వాళ్ళ ముగ్గురు అంతే. ఎస్పీ గేమ్ ఎలా అనిపిస్తుంది? లేదు, తను వరస్ట్గా ఉంది. తన గేమ్ ఏం ఆడట్లేదు కదా ఎక్కువ. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ గుడ్గానే బాగానే ఆడుతుంది తను. కాకపోతే తను ఎక్కువ వాళ్ళు ఏం చేస్తుంది, విలేజ్ వస్తుంది, గేమ్ తక్కువ కొంచెం పర్లేదు. ఇప్పుడు స్టార్టింగ్లో బాగానే, ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది నాకైతే. టేస్టీ తేజ, రోహిణి వాళ్ళు లేదు. కామెడీ బాగానే ఎక్కువ అవినాష్ బాగుంటుంది. సో వీళ్ళు రోహిణి అంతగా ఏం లేదు. టేస్ట్ కొంచెం పర్లేదు, బాగానే ఆడుతుంది అనుకో. సో ఇంకో 4 వీక్స్ ఉంది మేడం బిగ్ బాస్. విన్నర్ రన్నర్ అంటే ఎవరు చెప్తారు? నిఖిల్. విన్నర్. రన్నర్ అంటే యష్మి. టాప్ 5 లో ఎవరెవరు ఉండొచ్చు అంటే? నిఖిల్, నబిల్, విష్ణుప్రియ. సో ప్రేరణ కూడా ఉండొచ్చు, తను బాగానే ఉంది కదా, ప్రేరణ కూడా ఉండొచ్చు. గౌతమ్ లేదు. అంటే తను ఫస్ట్ ఆడడం వల్ల ఇప్పుడైతే సెకండ్ షో కనబడుతుంది అన్నిటికీ. అంటే అశ్వధామ 2.0 అనేది కొంచెం ఓవర్ కనిపిస్తుంది. స్టార్టింగ్ తనేగా చెప్పాడు అశ్వధామ 2.0 అని. సో అలా అనిపిస్తుంది తను కొంచెం ఓవర్ అని. గేమ్ బాగానే ఆడతాడు గౌతమ్ అయితే. సో గౌతమ్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. స్టార్టింగ్ ఛాన్స్ లేదు, వాళ్ళు బయటకు వస్తారు అనుకుంటున్నా. ఓకే, ఈ వీక్లో ఎవరు రావచ్చు అంటారు? ఈ వీక్లో కానీ యష్మి అనుకుంటున్నా, చూడాలి ఇంకెవరు. అట్లా అంటే చాలా బాగా ట్రిగ్గర్ చేసి చెప్పారు, నొక్కి 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 చెప్పారు. ఇంకా మారకపోతే కష్టమే. సో ఫైనల్ గా విన్నర్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనుకోవచ్చా? నిఖిల్ వర్సెస్ నబిల్ అనుకోవచ్చా? గౌతమ్ వర్సెస్ నబిల్. నిఖిల్కి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫ్లిప్పింగ్ అయిపోయాడు ఆల్రెడీ, బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతున్నాడు. ఉంది 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 వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ నేనే చెప్పాను. నేనే ఎందుకు అన్నానంటే మార్చుకోవాలి. 3 వీక్స్లో చూస్తాం, 2 వీక్స్లో కన్ఫర్మ్ అవుద్ది ఖచ్చితంగా ఎవరు అనేది. అర్థమైందా? నాకు తెలిసి రేస్లో ఇప్పుడు దాకా జెన్యూన్గా ఉన్నదే నాకు తెలిసి నబిల్కి న్యాయం జరగాలి, నా అంతరాత్మతో చెప్తున్నా. తర్వాత గౌతమ్ ఎందుకంటే గౌతమ్ ఒక్కరినే పాయింట్అవుట్ చేయడమే వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. అదొకటి. మొన్న మన ఎవరిని టేస్టీ తేజని కూడా పాయింట్అవుట్ చేయడం చాలా 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 బిగ్ మిస్టేక్. ఇలాంటి మిస్టేక్లన్నీ చేయడం వల్లే వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఈ గ్రూప్ గేమ్ నుంచి విడిపోవాలి. ఎక్స్పెషల్లీ నేను వాళ్ళు ఉంటే ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఎప్పుడు పట్టించుకోను, కానీ నిఖిల్ బయటకు రావాలబ్బా. నిఖిల్ చాలా జెన్యూన్, పాపం చాలా జెన్యూన్. వాళ్ళలో జెన్యూన్గా ఉన్నది వాడు ఒక్కడే. వాడన్నా కనీసం బయటకు వచ్చి రియలైజ్ అయ్యి మాట్లాడి ఆడితే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ విన్నర్ ప్లేస్లో చూస్తున్నాను నేను, అంటే కాంపిటేటర్ ప్లేస్లో చూస్తున్నా. కానీ ఎవిక్ట్ అయిపోవడం నాకు నచ్చదు, నిఖిల్ నచ్చదు. ఎక్స్పెషల్లీ వాళ్ళంతా కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి అసలు ఎప్పటి నుంచో 3 వీక్స్ నుంచి వాళ్ళ మీద వేటు పడతానే ఉంది, ఏదో రకంగా సేవ్ అవ్వకుండా వచ్చారు. అందుకే చెప్తున్నా, ఎవరన్నది కన్ఫర్మ్ చేయలేము. ఎవిక్షన్ ఎవరికి వస్తుంది అనేది పర్టికులర్గా వీళ్ళు వెళ్తారో అని ఈ వీక్లో చెప్పలేం. ఖచ్చితంగా చెప్తున్నాగా చెప్పలేం. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ నేమ్ ఏ ఛానల్? ఆల్రెడీ రికార్డ్ అవుతుందా? హలో, హాయ్, ఓకేనా? చెప్పండి బ్రదర్. బిగ్ బాస్ విష్ణుప్రియ ఉంది కదా, ఇంకా మన అరుంధతి. విష్ణుప్రియ విన్ అవుతుంది కంపల్సరీ ఈసారి. ఎలిమినేట్ అనేది ఇంకా నెక్స్ట్ వీక్ చెప్పలేము, సస్పెండ్లో ఎవరో ఒకరు అవ్వాల్సిందే. యష్మి మాత్రం ఎలిమినేట్ అవుతుంది. యష్మి ఎలిమినేట్ అవుతుంది, విష్ణుప్రియ విన్ అవుతుంది, నిఖిల్ రన్నర్ అవుతాడు. నా ఫేవరెట్ అవినాష్ అండ్ విష్ణుప్రియ ఇద్దరు ఉన్నారు. సో బాగుంది, చాలా బాగుంది. వీళ్ళు వైల్డ్ కార్డు నుంచి గేమ్ అనేది మారిపోయింది. హైలైట్, ఎక్కడ తగ్గేది లేకుండా ఉంది. గంగావా ఉన్నన్ని రోజులైతే ఇంకా చాలా బాగుంది ఎంటర్టైనర్గా. సో ఇప్పుడు అవినాష్, ఆ అమ్మాయి పేరు ఏంది, రోహిణి, వీళ్ళ ద్వారా కూడా ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్, చాలా ప్లస్ పాయింట్ అయింది బిగ్ బాస్కి. సో కంపల్సరీ విన్నర్ అయితే విష్ణుప్రియనే అవుతుంది, డెఫినెట్లీ చెప్తున్నాను నేనైతే. కంపల్సరీ అవుతుంది. ఇంకా ఎలిమినేషన్ అయితే యష్మి అవుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు టేస్టీ తేజ అని ఉండే, బట్ నా ఒపీనియన్ మళ్ళీ మారింది. అది సంగతి. ఓకే, ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది?
బిగ్ బాస్ బ్రో. బిగ్ బాస్ కాదు బ్రో. అభినన్నతో కానీ వాళ్ళిద్దరు గేమ్లో వాళ్ళిద్దరు పోటీ ఆడడం అయితే బాగా నచ్చుతుంది నాకైతే. అట్లా ఆడుతుంటే వాళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ రావడం ఓకే అట్లా అనిపిస్తుంది. తేజ అంట అన్న అయితే 7లో కూడా వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు, నైట్ మస్తు ఆడతాడు, ఇష్టం ఇంకా ఎక్కువ. అవినాష్లో ఇన్ని కామెడీ ఎలా అనిపిస్తుంది? బాగా అందరం ఇంట్లో అందరం నవ్వుతాం, బాగా నవ్వుకుంటాం, మంచిగా కామెడీ ఉంటుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? నచ్చిన ఇష్టం అంటే నవీల్ అన్ననే ఆల్వేస్. నచ్చని కంటెస్టెంట్ నచ్చనిదా అంటే విష్ణుప్రియ అని అనిపిస్తుంది నాకైతే ఎక్కువ. నాకు నచ్చదు ఎక్కువ. సరే బిగ్ బాస్ ఇంకో 3 వీక్స్ 4 వీక్స్ ఉన్నట్టుంది. విన్నర్ రన్నర్ ఎవరంటే ఏం చెప్తారు? విన్నర్ అంటే నవీల్ అన్న అంట. అంతే. సో నిఖిల్కి బజ్ బాగుంది కదా బయట, నిఖిల్కి అంత విన్ అయ్యే ఛాన్స్ లేదంటారా? లేదు.